ఇక్కడే కూర్చున్నాను, రాలేకపోయాను. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి గైడెన్స్ని అక్కడ ఫాలో చేస్తూ నాది నేనే ఊహించుకున్నాను, కాకపోతే రాలేకపోయాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం మా అమ్మ. ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చినా కూడా ఇంటికాడ వెళ్ళి మమ్మీతో స్పెండ్ చేద్దాం అనుకుంటే తను పనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. అప్పుడు మా మమ్మీని అడుగుతా, ఎందుకు మమ్మీ నేను వచ్చినా కూడా నువ్వు పనికి వెళ్తావు అంటే ఇదంతా నీకోసమే కదా బేటా అని అంటది. తను ఎప్పుడు మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 7:30కి వస్తుంది. అప్పుడు మా మమ్మీ పడే కష్టాన్ని నేను మా మమ్మీకి తెలియకుండా దుఃఖంగా ఏడుస్తా. అది మా మమ్మీ చూసి ఏడుస్తుంది సార్. సో అది నేను లేకుండా నేను NIT సీట్ కొడదామనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, మై మదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా డాడీ కూడా, మమ్మీ అనే కాదు డాడీ కూడా ఒక ఇన్స్పిరేషన్. మా మమ్మీ అన్ఎడ్యుకేటెడ్, కానీ తనకు ప్రతి ఒక్కటి తెలుసు. ఒక కూతుర్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎక్కడ ఎలా ఉంచాలి, ఇంకా ఎలా ఉండాలి, అందరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలో మా మమ్మీ మా డాడీ అందరు నేర్పిస్తారు. సో నేను నిజంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం మా మమ్మీ మా డాడీ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ మమ్మీ. మదర్ లవ్ ఈస్ ప్యూర్ అండ్ ఈ వరల్డ్లో మన మమ్మీ మనల్ని లవ్ చేసినంతగా ఎవ్వరు లవ్ చేయలేరు. మమ్మీ లేని వాళ్ళకే విలువ తెలుస్తుంది, కానీ అది ఎవ్వరు అర్థం చేసుకోలేరు. నేను అనుకుంటున్నా ఇప్పుడైనా అందరం మారుదాం, మన మమ్మీని గౌరవిద్దామని. మమ్మీననే కాదు మన మమ్మీ డాడీని ఇద్దరిని గౌరవించాలి. First of all, I want to say my mother's name. My mother name is Mallika. She is a physical director. మా మమ్మీ మా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. మమ్మీ మార్నింగ్ 5కి వెళ్ళాలి స్కూల్కి. 5కి వెళ్ళి మళ్ళీ 6:30కి వచ్చి తమ్ముడిని రెడీ చేసి డాడీకి బాక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ షీ యూస్ టు రష్ టు స్కూల్. 10కి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్తుంది. యాక్చువల్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్, మమ్మీ నువ్వు ఇది వినాలి. ఇంట్లో ఉన్నప్పుడు నేను మమ్మీకి ఎక్కువ కనెక్షన్ ఉండదు. హాస్టల్కి వచ్చాక మమ్మీ గురించి చాలా తెలుస్తుంది. ఎవరైనా మనకు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, దూరం అయ్యాకనే ఖచ్చితంగా తెలుస్తుంది. సో మమ్మీ ఇది నువ్వు వినాలి. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. నేను మా మమ్మీని నా 6th క్లాస్లో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నమాట. అప్పుడు నేను ఏమనుకున్నా, మా మమ్మీ ఉంటే బాగుండేది అని అనుకున్నా. కానీ దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా డాడీలో మా మమ్మీ మా డాడీ ఇద్దరు నాకు మా డాడీ అని నాకు అర్థమైంది. ఎట్లాస్ నాకు మా మమ్మీ నా ఇన్స్పిరేషన్ అయితే మా డాడీ నా మోటివేటర్. ఎప్పుడు నా వెనుకుండి నన్ను సపోర్ట్ చేస్తాడు, నేను ఏది కావాలన్నా ఇస్తాడు. అందుకనే ఎప్పుడన్నా మీ డాడీ ఏమన్నా అడిగితే చేస్తా అని చెప్పుండి. ఇక్కడ ఇంతమంది చెప్తారు పేరెంట్స్ అంటే సంథింగ్ స్పెషల్ అని, లేకుంటే వాళ్ళలో మనం గర్ల్స్ని ఎక్కువగా డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా అంటే డాడీ ఇష్టం అని చెప్తారు. ఆబ్వియస్లీ అంతా డాడీ ఇష్టం అని చెప్తారు, కానీ మీకు మీరు చెప్పుకోండి, మీకు తెలుసు మీకు మీ మమ్మీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా మమ్మీ అంటేనే ఇష్టం. అండ్ నేను చెప్తున్నా, మా మమ్మీ ఎంత హార్డ్ వర్కర్ అంటే ఎవ్రీ డే అండ్ ఎక్కువ శాతం తను చాలా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది వర్క్స్కి. నేను ఎప్పుడు ఈవెన్ ఫోన్ కాల్ చేద్దామన్నా కూడా నాకు ఆఫ్టర్నూన్ అవైలబుల్ ఉండదు. తన కోసం నేను ఎప్పుడు మార్నింగే కాల్ చేస్తా. అండ్ నేను ఎన్నోసార్లు చూసిన ఈవెన్ తన హ్యాండ్స్ కూడా బ్లీడ్ అవుతాయి తను చేసే వర్క్ వల్ల. కానీ తను ఎవ్రీ సెకండ్ ఎప్పుడైనా మమ్మీ ఎందుకు అవసరం వెళ్ళడం అంటే, మేము బతికేది మీకోసం కదా, అన్నయ్య కోసం నీ కోసం కష్టపడాలి, మేము కష్టపడితే మీరు హ్యాపీగా ఉంటారంటుంది. అండ్ మై డ్రీమ్ ఈజ్ దట్ టు మేక్ మై పేరెంట్స్ టు ఫీల్ ప్రౌడ్. అంతేకాకుండా మా మమ్మీ ఎవ్రీ సెకండ్ తన డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చినాక ఫస్ట్ థింగ్ మా మమ్మీకి ఇల్లు కట్టిస్తాను నేను. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ఇఫ్ మై మామ్ ఈస్ హియర్, ఐ వాంట్ టు సే దట్ ఐ నీడ్ టు హగ్ హర్ హార్డ్ అండ్ వెరీ హార్డ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. డెఫినెట్లీ ఐ విల్ మేక్ మై పేరెంట్స్ టు ఫీల్ ప్రౌడ్. అమ్మ అంటే తన కష్టాన్ని మనకి సుఖంగా మార్చిపెట్టేది అమ్మ. ఒక మాటలో చెప్పాలంటే తన కష్టాన్ని మనకు తెలియకుండా మనకి సుఖాన్ని ఇస్తుంది. తన దుఃఖాన్ని తన మనసులోనే ఉంచుకుంటూ ఆ దుఃఖం తన పిల్లలకు రావద్దు అని అనుకుంటుంది. మై మదర్ ఇస్ అన్ ఫార్మర్. తను ఈ పని చేయదనేది ఉండదు. ఏ రోజు కూడా నేను ఖాళీగా ఉండేది. నేను ఎప్పుడు ఫీల్ అవుతా అంటే
కాళ్ళు బ్లీడ్ అవుతుంది సార్. తను నాకు ఒక్కటే చెప్తుంది, ఎప్పుడైనా కానీ నువ్వు ఇంకొకరు ముంగట తలదించుకునేలా నువ్వు ఉండొద్దు, నన్ను తలదించేలాగా నువ్వు చేయొద్దు, ఎప్పుడు యూ వాంట్ టు బి సక్సెస్. అండ్ మమ్మీ, నేను చాలా మా మమ్మీతో గొడవ పడతా, బట్ ఇట్స్ అన్ లవ్. నా దృష్టిలో చెప్పాలంటే మై మదర్ ఈజ్ మై బెస్ట్ అండ్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్, షీ ఈజ్ మై సపోర్టర్ అండ్ షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ మా సో మచ్. అండ్ the universe, how long the universe is there, the mother's love is about the universe, and the world's best mother is my mother to me, and I love you ma, I so much. Claps. Good ma. Nice. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.